ఆ ఉత్తరం దాని మెళ్ళో ఉంది. ఆ పొట్టేలికి బలం ఉంది, మనకు తెలివి ఉంది. మన తెలివితో ఆ ఉత్తరాన్ని మాటలతో కదరా, చేతలతో చేసి చూపించాలి. చూస్తారుగా. అరే బెల్ట్ లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదే. బెల్ట్ కొనుక్కొచ్చి జామ్ చటప్. రా కూర్చో కూర్చో. ఎన్నాళ్ళకి శ్రీపతి అంతా సౌఖ్యమా? ఎల్లా సౌఖ్యందా? తెలుగులో మాట్లాడప్పా. నా బాడి ఎప్పటి తెలుగు పేసరే. బ్యూటిఫుల్. ఏముంది, యాత్రా పెసల్లో వంద అంగురు దేవుళ్ళు పాత. నీ దైవభక్తే నిన్నెంత వాణ్ణి చేసింది వేలు. మురుహా శ్రీపతి, வாழ்க்கையே கடவுள், கடவுளே வாழ்க்கை, జీవితమే దేవుడు, దేవుడే జీవితం. తెలిసిందా? ఎంత బాగా చెప్పావు వేలు. అది సరి, రాధా విజయ్ ఎంగే? విజయ్ బయటికి వెళ్ళాడు, రాధ ఇంట్లోనే ఉంది. అమ్మా రాధా, వేలుమా వచ్చాడు. వేలు మావయ్య, నమస్కారం మావయ్య. వేలుమావా నమస్తే. నమస్తే నమస్తే. నేను ఎంఏ పాస్ అయ్యాను, సెకండ్ క్లాస్. మా రాధ ఎప్పుడు ఫస్ట్ క్లాసే, వీడు సెకండ్ క్లాస్. నా చెల్లెలు ఎప్పుడూ నాకంటే ఫస్ట్ గానే ఉండాలి. అన్నయ్య, దట్స్ మై విష్. உங்களை எல்லாம் பார்க்கணும்னு நினைச்சேன், வந்தேன், பார்த்துட்டேன். அப்ப நான் வரட்டுமா? రాకరాకొచ్చారు, ఫోన్ చేయకుండా వెళ్తారా? వేలు మావయ్య భోజనం చేయాల్సిందే. ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్తాడమ్మా? వడ్డించు. எல்லாரும் என்ன மன்னிச்சுக்கணும். ஏன் தெரியுமா? இன்னைக்கு கிருத்திகை. நோ வாட்டர், நோ பூஜை. நான் வரட்டுமா? ஸ்ரீபதி, God bless you. Long live 100 years. முருகா முருகா, மருதமலை முருகா. విజయ్, మీ ఇద్దరు పాస్ అయినందుకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు. సారీ డాడీ, నాకు ఈ రోజు మన కలెక్టర్ కూతురు కల్పన ఉంది కదా. అవును. ఆ అమ్మాయి డిన్నర్ ఇస్తోంది. కలెక్టర్ గారు అమ్మాయ? తప్పకుండా వెళ్ళమ్మా. యు మస్ట్ అటెండ్. థ్యాంక్ యూ డాడీ. నాకు కూడా చిన్న ఎంగేజ్మెంట్ ఉంది. నీకు ఎవరైనా గ్రాండ్ పార్టీ ఇస్తున్నారా? లేదు డాడీ, నేను మన ధర్మయ్య చెల్లెలు పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏమిటి, డ్రైవర్ ఇంటికి పెళ్లిక? డాడీ, ధర్మయ్య డ్రైవర్ అంటాం నాకు బాధగా ఉంది. మరేమనాలి? మనవాడు అనలేకపోయినా మనసున్నవాడు మంచివాడు అనండి. డాడీ, ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇంతింత పిల్లలుగా నేను రాధా ఉన్నప్పుడే అమ్మ వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి మా ఆకలి తెలిసి అన్నం పెట్టింది, జోలపాడి నిద్రపుచ్చింది ఆ ధర్మయ్యే. నేను పెరిగింది ఆయన ఒడిలో, ప్రేమ చవి చూసింది ఆయన గుండెల మీద. అలాంటి ధర్మయ్య లేక లేక ఒక శుభకార్యం చేసుకుంటున్నాడు. మిమ్మల్ని రమ్మనమని స్వయంగా పిలిచాడు. మీరు వెళ్ళనన్నారు. కనీసం నేనైనా వెళ్ళకపోతే మానవత్వానికి అర్థం లేదు డాడీ. ఏమిటో మానవత్వం గురించి పెద్దగా లెక్చర్ ఇస్తున్నావు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? వాళ్లే మన కాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కుతారు, మనకు తోచింది ఎటు ఇస్తాం. ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తీరని రుణాలు కొన్ని ఉంటాయి డాడీ. అవి మీకు అర్థం కావు. నన్ను వెళ్ళనివ్వండి. విజయ్! డాడీ, డాడీ, అన్నయ్య చెప్పింది చాలా కరెక్ట్ డాడీ. అన్నయ్య, నువ్వు తప్పక వెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు. కానీ చూడమా రాధ, నువ్వు మాత్రం మన స్టేటస్ తగ్గట్టు నీట్ గా హుందాగా డ్రెస్ చేసుకు వెళ్ళు. అన్నయ్యలాగా పేద వేషాలు బీద వేషాలు వేయకు. ఓకే డాడీ. ఏమిటన్నయ్య ఇది? డాడీ ఆరోగ్యం సంగతి తెలుసు కూడా అలా మాట్లాడుతున్నావే. నా సంగతి కూడా నీకు తెలుసు కదమ్మా. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సరే సరే, త్వరగా బయలుదేరు. కొడతారో కొట్టించుకుంటారో నాకు అనవసరం. నాకు కావలసింది దాని మెళ్ళలో ఉన్న తాయెత్తు. తాయెత్తు మీ చేతిలోనే ఉందనుకోండి. మరి మిగతా తైలం పని అయిపోయాక ఆమదం జాంచటక్. ఉన్నమ్మా, నీ పొగరు గిగరు తించేస్తా. అదిగో అదే, ఇదిగో పేరుకు రాముడు కానీ భీముడు. మీరు పడతారో గెడతారో నాకు తెలియదు. దాని మెడలో ఉన్న తాయెత్తు మాత్రం తీసుకురావాలి, అంతే. అది నాకు తెలియదు సార్. వదిలేకపోతే నేను పట్టుకున్నానటయ్యా. జామ్ చటక్. నువ్వు ఆ సైడ్ రా, నేను ఈ సైడ్ వస్తా.
రాంబాణంలాగా తిప్పి తిప్పి కొడుతుందిరా. ఎట్ట పట్టేది? ఓ పని చేద్దామా, చెత్త తెచ్చి చుట్టూ వేసి తగలబెట్టేద్దాం. అట్లనే తర్వాత తాబేసి చేసి గిరిబాబుకిద్దాం. మీరు మనుషులా రాక్షసులా? చూస్తుండే నీకే తెలుసుద్ది. పెట్టండి పో. థ్యాంక్స్ చెప్తున్నావా? చెప్పాల్సింది నాకు కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఈ కుర్రాడికి. మతి మనసు ఉన్నదానిలాగా కనిపిస్తున్నావు. నిన్ను రక్షించే అవకాశం నాకు కలిగించినందుకు ఆ భగవంతుడికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. వస్తాను. టాటా. వస్తాను బాబు. టాటా. ఎవరా దాన్ని కాపాడింది? ఆడెవడో మెరుపులా వచ్చి దున్నపోతుల్లో ఉన్నారు. వెధవ ఒక్క పుట్టేళ్ళు పట్టుకోలేకపోయారు. హరిబాబు గారు, ఈ విషయం ఎవరికి చెప్పద్దు. చెబితే ముఖం మీద ఓస్తారు సార్. నేనెందుకు చెప్తాను? గాడిదెల్లారా. ఉన్నమ్మా, నిన్ను ఏనాటికైనా నా కాళ్ళ మీద పడేటట్లు చేస్తాను. జల 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 గల గల తారే చిట్టేరు నేను నువ్వు ఒకటే తీరు